ఖమ్మం వెలుగుమట్ల ఎట్లయిందో సేమ్ హైదరాబాద్ నడిబొడ్డులో మరో వెలుగుమట్ల. ఏ అధికారం వచ్చినా కానీ మాకు ఇన్ని కష్టాలు పెట్టలేదు. కానీ ఈయన వచ్చి ఎందుకు ఇంత 500 కుటుంబాలకు ఏ రోడ్ల మీద తీసుకుపోయి వేస్తారు. మా పిల్లలు ముసలి అవుతారు, మేము ముసలి సచ్చదానికి ఆయన అక్కడ ఊరు ఇక్కడ ఊరు అంటే ఎక్కడ పోతాం మేము. ఎవరు ప్రాణాలను వదులుకుంటారు కానీ జాగా వదిలే సమస్య లేదు. మేము ఉంటే ఇక్కడే ఉంటాము, లేదంటే అందరూ చస్తాము. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్, నేను మీ రాజేష్. ప్రస్తుతం హైదరాబాద్ నడిబొడ్డులో అంటే ఔటర్ రింగ్ రోడ్డుకు కూతవేటు దూరంలో ఉన్నటువంటి హనుమాన్ నగర్ బస్తీ. ఇప్పుడు ఈ బస్తీ పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కన్ను వేసింది. మరీ ముఖ్యంగా ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ పెరిగిందో, భూముల రేట్లు పెరిగాయో, దాని తర్వాత ఇవాళ ఆ యొక్క అభివృద్ధి ఇక్కడ ఉన్నటువంటి పేదల పాలట శాపంగా మారుతోంది. ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పక్కనే కనిపిస్తుంది. ఒకప్పుడు ఈ రోడ్డు రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి రోడ్డు కచ్చా రోడ్డు. ఈ కచ్చా రోడ్డు కాస్త డెవలప్మెంట్ అయింది. డెవలప్మెంట్ అయిన తర్వాత అవుట్ రింగ్ రోడ్ నుంచి కనెక్టివిటీ పెరిగింది. దాని తర్వాత ఇవాళ అక్కడ చూసుకోవచ్చు ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని పెద్ద కనిపిస్తుంది. దాని ఆపోజిట్ లోనే ఉన్నటువంటి హనుమాన్ నగర్. ఇప్పుడు కోట్లు భూముల రేట్లు పెరిగిపోగానే కాంగ్రెస్ ప్రభుత్వం కన్ను ఈ యొక్క బస్తీ మీద పడిందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ హనుమాన్ నగర్ ని ఖచ్చితంగా మూసీ పేరు చెప్పి, అంటే మూసీ రివర్ ఫ్రంట్ కి ఈ యొక్క హనుమాన్ నగర్ కి కొన్ని 3-4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి బస్తీ వాసుల ఇల్లులన్నింటినీ కూడా కూల్చే కుట్ర చేస్తోంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి బస్తీలన్నింటినీ కూడా కూల్చే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా 600 కుటుంబాలు ఈ బస్తీలో నివాసం ఉంటున్నారు. పక్కనే ఖరీదైనటువంటి విల్లాలు వెలిసాయి. మరోవైపు భారీ స్థాయిలో ఇక్కడ హై రైజ్ బిల్డింగ్లు వెలిసాయి. దీంతో ఇవాళ మనం చూస్తున్నాం అక్కడ ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ దాదాపుగా 80ల ప్రాంతం నాటిది. ఆనాటి నుంచి ఈనాటి వరకు వీళ్ళందరూ కూడా ఇక్కడ దాదాపుగా 60 ఏళ్లుగా నివాసం ఉంటున్నటువంటి ఈ యొక్క బస్తీలో 600 పైగా కుటుంబాలు ఉన్నాయి. అంటే ఖరీదైనటువంటి విల్లాలు ఇవన్నీ రావటంతో రియల్ ఎస్టేట్ భూమి పెరగటం, రేట్లు వాల్యూ పెరగటంతో ఇప్పుడు జీవో నెంబర్ 58, 59 కింద కూడా పట్టాలు ఇచ్చేందుకు కూడా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కొంత కృషి చేసినట్టు కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం చూసుకుంటున్నాం ఇదే హనుమాన్ నగర్, మనం ఇప్పుడు వెళ్తున్నాం. కానీ ఆనాడు 83లోనే ఇక్కడ ఉన్నటువంటి లైట్లు కూడా లేనటువంటి పరిస్థితిలో ఆనాడు 83లో ఇక్కడ మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి శిలాఫలకం 83లో అప్పుడు ఆనాటి నాయకుడు ఇంద్రారెడ్డి గారు అక్కడ శిలాఫలకం కనిపిస్తుంది. చూసుకోవచ్చు మనం బస్తీ దాదాపుగా 60 ఏళ్ల నుంచి ఉన్నటువంటి బస్తీ. చిన్న గుడిసెలు ఇవన్నీ నివాసం వేసుకుంటున్నటువంటి ఉన్నటువంటి బస్తీ. మరోవైపు అక్కడ మనం చూసుకుంటే హనుమాన్ గుడి దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉంది. 83లోనే ఇక్కడ మనకి లైటింగ్ ఇంద్రారెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి శిలాఫలకం కూడా ఉంది. ఆ గుడి కూడా ఆయన నిర్మించినటువంటి గుడిగానే ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పేదలందరినీ కూడా ఖాళీ చేయించే కుట్ర అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున అంటే వీళ్ళందరిపైన కూడా ఇవాళ రెవెన్యూ అధికారులు, స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యే అందరూ కూడా ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందిగా వీళ్ళపైన హుకుం జారీ చేస్తున్నట్టు కనిపిస్తోంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ పక్కనే హనుమాన్ టెంపుల్ ఉంది. దాని పక్కనే నిర్మించినటువంటి చర్చ్ కూడా ఉంది. అంటే అందరూ సర్వమత సమ్మేళనంగా ఈ బస్తీ వాసులందరూ కూడా కొన్ని 60 ఏళ్ళుగా కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ, టీడీపీ నాయకులు అంటే ఎవరైతే ఇంద్రారెడ్డి గారు, అట్లాగే సబితా ఇంద్రారెడ్డి గారు కూడా మంత్రిగా ఉన్న హయాంలోనే వీళ్లకు ఇక్కడ ఉన్నత పాఠశాల నిర్మించారు. అట్లాగే బస్తీకి సంబంధించి వాళ్ళకి కొంత కరెంటు లైన్లు, వీధి దీపాలు ఇవన్నీ కూడా 83లోనే ఇక్కడ శిలాఫలకాలు ఉన్నాయి. అట్లా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆనాడు సబితా ఇంద్రారెడ్డి గారు ఇచ్చినటువంటి శిలాఫలకం కూడా, అంటే ఆ రోజు ఇక స్కూల్ నిర్మించినటువంటి సందర్భంగా నిర్మించినటువంటి శిలాఫలకం. ఇది ఆల్మోస్ట్ మనకి 2005లోనే ఈ యొక్క పాఠశాల భవన ప్రారంభోత్సవం కూడా జరిగింది. ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు కూడా, అట్లాగే సుదర్శన్ రెడ్డి గారు, ఖాదర్ గారు, సత్యనారాయణ గారు, గంగాధర్ రెడ్డి గారు అంటూ కూడా ఆ రోజు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి సబిత గారి పేరు కూడా ఇక్కడ ఈ యొక్క స్కూల్ శిలాఫలకం మీద ఉంది. అయితే ఇవాళ ఇప్పుడు మూసీ పేరుతో పెద్ద ఎత్తున ఇవాళ రావటం ఒక ఎత్తు అయితే, మరోవైపు ఈ చుట్టూతో కూడా ప్రైమ్ ఏరియా పెరిగిపోవటం, మరోవైపు మూసీ పేరుతో భారీ స్థాయిలో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా చేస్తున్నటువంటి నేపథ్యం. ఓవైపు హై రైజ్ అపార్ట్మెంట్లు రాజేంద్ర నగర్లో వెలుస్తున్నాయి, మరోవైపు విల్లాలు వెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ల్యాండ్ని ఖాళీ చేసి ప్రభుత్వం దారాదత్తం చేయాలి, అంటే ప్రభుత్వం గుంజుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు, మాట్లాడదాం. మనతో పాటు ఇక్కడ నారాయణ స్వామి గారు, కొంతమంది స్థానికులు ఉన్నారు. ఏం సార్, మీ బస్తీ మీద ఇవాళ ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది, మిమ్మల్ని ఇక్కడి నుంచి ఖాళీ చేయించే ఒక ప్రయత్నం జరుగుతుంది, ఎట్లా చూస్తారు ఈ వ్యవహారాన్ని? మేము ఇక్కడ ఒక 60 ఏళ్ళ నుంచి నివసిస్తున్నాము. 60 ఏళ్ళ నుంచి మా నాన్నలు నివసిస్తుర్రు. వాళ్ళ ద్వారా మేము అప్పుడు ఇంద్రారెడ్డి గారు ఉన్నప్పుడు మాకు ఇక్కడ బస్తీలో కరెంటు కానీ, వీధి దీపాలు కానీ, కరెంటు ట్యాక్సులు కానీ
ఇక్కడ బోర్లు కానీ వేసుకొని స్కూల్ కట్టించుకున్నాము. అంగన్వాడీ స్కూల్ ఇది 2005 కానీ దీనికన్నా ముందు మాకు లోపల ఓ తడకలతోటి ఇందిరారెడ్డి గారు ఉన్నప్పుడు అక్కడ లోపల స్కూల్ ఉండే మాకు అంగన్వాడీ స్కూల్. ఆ స్కూల్ నుండి శాశ్వతంగా దీనికి 1000 గజాలు అప్పట్లోనే ఇది 1000 గజాలు గవర్నమెంట్ వీడియోలు తీసుకొని మాకు వాళ్ళు వీళ్ళని కట్టించి దీనికి సేల్ చేసుకొని కట్టించారు మాకు ఇది. కట్టించి అప్పటి ఇక్కడ గవర్నమెంట్ టీచర్లు ఉన్నారు, గవర్నమెంట్ ఉపాధ్యాయులు అందరూ, హెడ్ మాస్టర్లు అందరూ ఉన్నారు. ఇట్లాంటివి చాలా జరిగినాయి గవర్నమెంట్ వర్కులు మా దగ్గర. జరుగుతూ మాకు ఆల్రెడీ ఏమైందంటే ఇందిరారెడ్డి గారు చనిపోక ముందు మాకు ఆల్రెడీ ఇందిరారెడ్డి గారు పట్టాలు ఇవ్వాలని ప్లాన్ చేసిండే. ఆయన చనిపోయిన తర్వాత మేడం గారు వచ్చారు కదా. మేడం గారు వచ్చిన తర్వాత 2005 ఎప్పుడు మేడం గారు 175 పట్టాలు అలాట్మెంట్ చేసింది. 2000 అనుకుంటా 175 పట్టాలు అలాట్మెంట్ చేసింది. 6 ఎకరాల 30 గుంట మాకు ల్యాండ్ ఇచ్చింది. ల్యాండ్ ఇస్తే మాకు అప్పట్లో సరిపోదని ఏం చేసినామంటే కొద్దిగా జనాభా ఎక్కువ ఉన్నాం మేము. జనాభా ఎక్కువ ఉండేట్లో ఆ ల్యాండ్ మాకు సరిపోదని చెప్పి కొద్ది పబ్లిక్ని అందరినీ గ్యాదర్ చేసి కొన్ని ఇండ్లు వస్తున్నారు, మొత్తం ఇండ్లు వస్తలేవు. ఈ కొన్ని ఇండ్లు ఎందుకు అన్నట్లు ఇంకా కొద్ది పెంచుదామని మేడం ఏమనేది పెంచుదామని చెప్పి డొక్కా మాణిక్ ప్రసాద్ అప్పుడు దీనికి వీడియోటీస్ ల్యాండ్ అంటే అప్పుడు పంచాయతీ రాజ్కి ఉండే ఆయన దగ్గర మా పంపించిన లెటర్గా ఇచ్చిన. సరే నేను ఇంకొక 2 ఎకరాలు అడ్జస్ట్మెంట్ చేస్తామని అప్పుడు ఆ మూమెంట్లో మాకు చేయనికి రెడీ ఉండే. అంతట్లో ఏమైందంటే మనకు విభజన జరిగింది. విభజన జరగడంలో ఏమైందంటే మా పట్టాలు ఆగిపోయినాయి కానీ మేడం గారు బాగానే ప్రయత్నం చేసింది. అన్నీ చేస్తూ మాకు చేసుకుంటూ వస్తుంది అప్పటి మేడం గారు కానీ ఇందిరారెడ్డి గారు బస్తీకి ఎప్పుడో వచ్చేసేటివి. వాళ్ళు ప్రభుత్వం అన్నీ చేసుకుంటూ వస్తూ మేము ముందుకు పోతూనే ఉన్నాం. మనకి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కానీ ఈ కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న మాకు ఇవ్వాలనుకున్నారు. మాకు ఆల్రెడీ మనకి అదే ఇంతకు ముందు ఉన్న మేడం గారు బీఆర్ఎస్ ఉన్నప్పుడు మాకు ఇవ్వాలని ప్లాన్ ఉండే. బీఆర్ఎస్ వాళ్ళని ఇచ్చేది ఉండే, కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా మాకు ఇవ్వాలని ఉన్నారు అప్పటి. మేము 58, 59 జీవోలో కానీ మాకు ఇస్తామని రెడీ ఉన్నారు. మమ్మల్ని పెట్టుకోవడానికి ఆప్షన్ ఇవ్వలేరు. పెట్టుకుందామంటే అది బంద్ అయిపోయింది. బంద్ అయిపోవడం ఏమైందంటే మేము కొద్దిగా లేట్ అయిపోవడంలో సరే నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఇప్పుడు నెక్స్ట్ ఇస్తాడేమని ప్లాన్ చేస్తున్నాను. మన కేసీఆర్ సార్ కానీ మనకి ఇవ్వాలని ప్లాన్ చేసిండే. అంతలోనే మళ్ళీ గవర్నమెంట్ విడిపోయి మన రేవంత్ రెడ్డి గారు చాలా బీద వాళ్ళకి హెల్ప్ చేస్తుండే కదా. ఇలాంటి బీద కుటుంబాలకు ఎంతో మంది చేస్తారు. మేమందరం ఏమనుకున్నామంటే మనకి కేసీఆర్ సార్ కన్నా మన రేవంత్ రెడ్డి అన్న పక్క ఇప్పిస్తాడేమో, కింద నుంచి పైకి వచ్చింది కదా. ఆయన ఆటోమేటిక్ మాకు ఈ గరీబ్ వాళ్ళని చూసి 60 ఏళ్ళ సంది ఇక్కడ నివసించే వాళ్ళని చూసి మా ఇండ్లకి పట్టాలు ఇస్తాడేమో అని చెప్పి చాలా సంతోషమైనాం. మేము సంతోషపడి మా ప్రకాశాన్ని జరిగితే ప్రకాశాన్ని కానీ మా గురించి బాగానే ప్రయత్నం చేసిండు. ఆయన తమ్మి మీరు మా ఫస్ట్ ఏమైందంటే మా బస్సుకి మన రేవంత్ అన్న గెలిచాను. మా ఫస్ట్కి ఏం చేసినట్టే ఆర్డీఓ ఎంఆర్ఓ ఇలా ఫస్ట్ కలెక్టర్ వచ్చి నారాయణ రెడ్డి సార్ కలెక్టర్ వచ్చి బాబు మీరు ఎన్ని ఏళ్ళ సంది ఉంటే 60 ఏళ్ళ సంది ఉన్నాం సార్ అన్నాం. 60 ఏళ్ళకి నివసిస్తున్నాం సార్ అంటే మరి ఎట్లా బాబు మీకు ఏం కావాలా, ఇదే తీసుకుంటారా, మీకు డబుల్ బెడ్రూమ్ కావాలని అడిగిండు. మాకు ఇది అవసరం, మేము డబుల్ బెడ్రూమ్ అవసరం లేదు సార్, మాకు ఇక్కడనే పట్టాలు కావాలా, ఈ నేసి తీసుకుంటామంటే సరే నేను ఆలోచిస్తున్నాం అని చెప్పాడు. ఏం చెప్పలేడు. నీ ఆలోచిస్తాను సార్, పై లెవెల్లో ఆలోచిస్తాను అంటే సరే అని మేము పంపించేసాం సార్ని. పోయిన తర్వాత మాకేమైంది ఆర్డీఓ సార్ పిలిచిండు. ఆర్డీఓ సార్ దగ్గర పోయినాం. లేదమ్మా మీకు ఇది నా కలెక్టర్ గారు ఫోన్ చేశారు, మీకు ఎక్కువ శాతం డబుల్ బెడ్రూమ్ అడుగుతున్నారంటే సార్ మేము డబుల్ బెడ్రూమ్ తీసుకునే ఛాన్సెసే లేదు. మా ప్రాణాలు ఇటు పోయినా సరే బస్తీ తగలమైనా సరే ఎవరు ఆ డబుల్ బెడ్రూమ్ తీసుకోం సార్. మా అందరూ నాతో పాటు సోదరులందరూ ఇట్లా అన్నారు గట్టిగా, మేము ఈయన అంట పెట్టుకుని రాయి సావడానికి సరే కానీ మీ బస్తీ వదిలి పోం సార్ అంటే. కానీ ఎందుకు ఏమని చెప్తారు, ఎందుకు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి చెప్పి అంటే ఇక్కడ ఇది మీ మన మూసీ డెవలప్మెంట్ గురించి మీ బస్తీని వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం, వేరే వాళ్ళకి ఎకరా 100 కోట్లు వాల్యూ చేస్తుంది ఈడ. కాబట్టి మీకు ఇచ్చే ఛాయిస్ లేదు. గవర్నమెంట్ అంత వాల్యూ గల భూమి మీకు ఇస్తుందా? మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఏదో అప్పటి నుంచి ఉన్నారు, మీరు ఉంటే ఉండండి లేకుంటే పోండి, ఇచ్చినే తీసుకోండి, లేకుంటే అవసరం లేదు. బలవంతంగా మీ ఇళ్ళని కూల్ చేస్తాం, ఖచ్చితంగా కాల్ చేయాల్సిందే మీరు అని. బస్తీ ఇక్కడ రేట్లు పెరిగినాయి, కోట్లు 100 కోట్లు దాటింది కాబట్టి భూములు రేట్లు పెరిగినాయని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంతేనా? అంతే. అదే కాన్ఫిడెన్స్ తోని ఇప్పుడు కోకపేటలో పెట్టిండు, నియోపోలిస్ లో అక్కడ 100 కోట్ల పైన అమ్ముకున్నాడు. ఇక్కడ అదే కాన్సెప్ట్ తోటి ఇప్పుడు పక్కనే కేసీఆర్ 100 ఎకరాలు లేఅవుట్ చేసిండు. అది నేను కూడా ఏదైనా చేయాలి అనే ఉద్దేశం. ఇక్కడ ఇప్పుడు చుట్టుపక్కల వాల్యూ లేదు భూమి, ఇక్కడ వాల్యూ ఉంది హైదరాబాద్ దగ్గర. కాబట్టి దీన్ని ఏ విధంగానైనా దీన్ని లేపాలి, ఏదైనా మనం చేసుకోవాలి, వాళ్ళని ఎలగొట్టాలనే ఉద్దేశంతో ఎప్పుడు మాకు భయాన్ని పుట్టిస్తున్నాడు. కానీ మూసీకి ఈ యొక్క బస్తీకి సంబంధం లేదు, చాలా దూరం ఉన్నటువంటి బస్తీ ఇది. అసలు సంబంధమే లేదు. మూసి ఎక్కడో ఉంది మూసి. ఇక్కడ నుంచి అక్కడ దగ్గర 4-5 కిలోమీటర్ల దూరం. గవర్నమెంట్ వచ్చినాక ఆల్రెడీ మా గవర్నమెంట్ వచ్చినాక కానీ మాకు ఇస్తామన్న జాగాలు ఈయనే మీకు మాకు ఎమ్మెల్యే గారు పిలిచి అందరు పిలిచి మీకు ఇక్కడ జాగాలు ఇప్పిస్తాను, మా ఇట్లా కలెక్టర్ ఆర్డీఓ వచ్చిర్రు అని మేము ఎమ్మెల్యే గారి దగ్గర వెళ్ళాం.
అని ఇట్లా కలెక్టర్ గారు ఆర్డీఓ ఎంఆర్ వచ్చి మనం పిలిపించి ఇట్లా అంటున్నాను అని పోతే అట్లా తమ వచ్చిన మనకి నాకు చెప్పుకుని ఎందుకు వచ్చారని చెప్పి ఆర్డీఓకి ఎంఆర్ఓకి ఎమ్మెల్యే సార్ ఫోన్ చేసి ఏంది నాకు తెలియకుండా బస్సుకి వేరే వాళ్ళంతా నా మనసులు మీరు ఎట్లా పోతారా బస్సుకి అంటే ఆయన కానీ బాగానే మాట్లాడు వాళ్ళకి అక్కడ సంది ఎన్ని ఏళ్ళ సంది వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మనం అక్కడ పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆయన బాగానే పోరాడిండు పోరాడిన తర్వాత మా దగ్గర అడిగిండు ఏమన్నాడు మీ కాడ జాగాలు ఎంతమంది ఉన్నారు తమ్మి ఇంట్లో అంటే ఇంట్లో మేము ఒక 5 మంది 6 మంది ఉంటాం అని అన్నాం సరే తమ్మి 5 మంది 6 మంది ఉంటారు కదా మీ వాళ్ళు వచ్చి డైరెక్ట్ పడితే మేము 100 గదాలు తీసుకోకండి మీరు లిస్ట్ రాసుకోండి తమ్మి అన్నాడు సరే రాసుకొస్తాం నేను అన్నాను మీరు ఇంట్లో 5 మంది పెద్దలందరూ మ్యారేజ్లు అయినాయి మీకు 100 గదాలు ఇటు సరిపోతాయి ఇంట్లో మనిషికి 100 అంటే 5 మందికి 500 గదాలు సపరేట్ తీసుకుంటాం అంటే సరేలే అన్నాను మేము అన్న దగ్గర పోయినాం అన్న మా దగ్గరకి మన రేవంత్ రెడ్డి గారు తీసుకుపోతా అన్నాడు అంటే మరి వాళ్ళు టైం ఇచ్చి తీసుకోలేరు లేకపోతే నేను మన ఇప్పుడు ఐటీ మంత్రి గారు మన శ్రీధరరావు దగ్గర తీసుకొని మాట్లాడుతాం మీకు వచ్చి ఎట్లా అన్నాడు మరి అన్న ఏమన్నా సరే ఇప్పిస్తాను మీకు ఎట్లా మాట్లాడితే బాగుంది తమ్మి అన్నాడు మరి కొద్దిగా 3 రోజులు మళ్ళీ 3-4 సార్లు మనం పిలిపించాడు మళ్ళీ లాస్ట్ అన్నాడు నేను ప్రయత్నం చేస్తాను తమ్మి వాళ్ళు వినట్లేదు డబుల్ బెడ్రూమ్ తీసుకోమంటున్నారు నా ప్రయత్నం మేము చేస్తాం తమ్మి ఆలోచిద్దాం తమ్మి అన్నాడు అందులో మేము ప్రభుత్వానికి ఎమ్మెల్యే కూడా సరెండర్ అయిపోయాడు మీ ఎమ్మెల్యే అంటే ఆయన మాతోటి కాదు అంటే కాదు ఇప్పుడు వాళ్ళు డబుల్ బెడ్రూమ్ తీసుకోమంటారు తమ్మి మీరు ఆలోచించుకోండి అని అన్నారు మేము ఆలోచించుకుంటే ఏం లేదన్నా మాకు ఇవే జాగాలు కావాలని మేము అన్నాం ఇవే జాగాలు కావాలని చెప్పి మనము ఎందుకంటే బస్తీ పెట్టిన వాళ్ళు ఇంద్రారెడ్డి గారు మేడం గారు అని మేము మేడం గారు మేడం మీరు పెట్టి స్థాపించిన బస్తీ ఇది మీరు మీ ద్వారా మేము ఉన్నాం ఇక్కడ మీరు చెప్తేనే మీరు ఆ జమానా మా నాయనలు మా తాతలే ఈడ జీవించినారు మేమే ముసలాళ్ళకి వచ్చినాం మేమే 50 ఏళ్ళకి వచ్చినాం మేమే పిల్లలు మా ఇల్లు పెద్ద పెద్దోళ్ళు అని మాకు ఇక్కడే కాదు ఇక్కడే జాగాలి అని అడిగినాం ఇంకా సరే తమ్మి అని చెప్పి అన్నేం దానికి రెస్పాన్స్ కూడా మేము వదిలేసి మేము చాలా అన్ని విధాల ఎంఆర్ గారిని అందరు ఆర్డీ అంతే మీకు ఇచ్చేది లేదు మీరు కాల్ చేయాలి అంతే మీకు అవసరమే లేదు ఎంఆర్ వార్డు గరీబానికి 100 గదాల జాగా లేదు గరీబులకు 100 గదాల జాగా లేదు గవర్నమెంట్ 100 ఎకరాలు అమ్మొచ్చు 1000 ఎకరాలు అమ్ముకోవచ్చు గరీబానికి ఉండడానికి 50 ఏళ్ళ నుంచి ఉండడానికి 100 గదాల జాగా ఉండడానికి వాల్యూ లేదు ఇక్కడ 56 ఏళ్ళు అయిపోతుంది మేము పుట్టలేము మా అమ్మమ్మ నాయనలు మా తాతలు వచ్చారు మా తాతలు చచ్చిపోయారు ఇప్పుడు ఇంకా మా అమ్మమ్మ నాయనలు చచ్చిపోతారు తర్వాత మేము కూడా చచ్చిపోతాం కానీ 100 గదాల ప్రాపర్టీ జాగలేదు మాకు ఇక్కడ ల్యాండ్ అనేది అలాట్మెంట్ కాలేదు గవర్నమెంట్ తరఫు నుండి జీవో అలాట్మెంట్ అయింది మేడం గారు కృషి చేయడం వల్ల సబితా ఇంద్రారెడ్డి మేడం గారు కృషి చేయడం వల్ల 6 ఎకరాల 7 గుంటలో ఏమో మనకు 31 గుంట మనకు హనుమన్నార్ కాలనీకి అలాట్మెంట్ అయింది కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఏంటంటే ఈ అపార్ట్కి వెళ్ళి మన రెవెన్యూ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ కావాలి కదా అక్కడ అనేది ఫైల్ అనేది ఆగిపోయింది అప్పుడు ఆ తర్వాత తెలంగాణ వచ్చినప్పుడు తర్వాత దాని గురించి ఎవరు పట్టించుకోలేదు మేడం గారికి మహేశ్వరానికి వెళ్ళిపోయారు ఇక్కడ ఎమ్మెల్యే లేరు అప్పుడు మా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారి దగ్గర దృష్టికి వెళ్ళాం కానీ సార్ బాగానే ట్రై చేసిండు కానీ ఇప్పుడు దాకా ట్రైల్లోనే ఉన్నారు కానీ ఇప్పుడు దాకా సక్సెస్ కాలేదు అది మేమేనేది సార్ ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్ ఉంది కదా ఈ రోడ్డు కచ్చా రోడ్ ఉండే అప్పుడు సింగిల్ రోడ్ ఉన్నప్పుడు సంది మేము ఇక్కడ ఉన్నాము ఈ పైన మొత్తం మైనింగ్ ఏరియా ఉండే ఆ టైంకి వెళ్ళి మేము ఇక్కడ గుడిసెలు వేసుకొని రాళ్ళు రప్పలు ఉన్నప్పుడు మేము అప్పుడు సంది ఉన్నాము మాకు తెలిసి అప్పుడు జిహెచ్ఎంసీ లేకుండే హైదరాబాద్ నగరపాలక సంస్థ ఉండే చిన్నది ఇవన్నీ అప్పుడు గ్రామ పంచాయతీలు ఉండే బుద్ధివెలిగిన గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు సంది గ్రామ పంచాయతీలో మాది ఒక భాగం ఉండే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ అయింది మీరు చూసుకోండి ఒక 50 సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి అయినా మా కాలనీకి ఒక గ్రేటర్ హైదరాబాద్లో అన్నట్టుగా ఉండదు అంటే ఏదో మారుమూల గ్రామానికి ఒక మీరు మలుగు డిస్టిక్ వెళ్తే సీతక్క గారి దృష్టికి వెళ్తే కొండలు రప్పలు ఎక్కి ఎట్లా పోతుంది మేడం గారు ఆ రకంగా ఉంటది మా కాలనీ అంటే డెవలప్మెంట్ అనమాట మాకు ఫండ్ అనేది బాగా రేజ్ అయింది కానీ దానికి ఇంప్లిమెంట్ చేసుకోనికి రోడ్లు వేపింది కానీ వాటర్ కానీ డ్రైనేజీకి కానీ దేనికి ఇంప్లిమెంట్ చేయలేదు డబ్బు అనేది ఉంది మా కాలనీకి చాలా సర్క్యులేషన్ అవుతుంది కానీ డబ్బు అనేది ఇక్కడ ఖర్చు చేయదు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏం చెప్తారు మాకేం లేదు మేము ఉన్నాము ఇన్ని సంవత్సరాల కష్టపడి మేము విన్నాం కాబట్టి మా హక్కు ఇక్కడ మా హక్కు కదా అది మేము 60 సంవత్సరాల ఇక్కడ జీవిస్తున్నాం కాబట్టి మా హక్కు మాకు ఇవ్వాలని అని అంటున్నాం అంతే రాజ్యాంగ పరంగా మాకు వచ్చే హక్కు ఏంటంటే మేము ఇక్కడ జీవిస్తున్నాం ఇన్ని సంవత్సరాలుగా మా ఆస్తి మాకు ఇవ్వాలి మాకు ఒక 100 గజాలు ఇవ్వాలి మాకు మూసీ రివర్ ఫ్రంట్కి ఎలాంటి సంబంధం లేదు మూసీ మాకు ఇక్కడికి వెళ్ళి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాల్వ అంటే హిమాయత్ సాగర్ మాకు వచ్చేసి 6 కిలోమీటర్లు ఉంటుంది దాని కాలువ 5 కిలోమీటర్కి మాకు ఎలాంటి సంబంధం లేదు మమ్మల్ని ఇక్కడికి వెళ్ళి తీసేస్తామంటే మా ప్రాణాలు తీసినట్టే లెక్క ఎందుకంటే మా జీవితం మా చరిత్ర మొత్తం ఇక్కడే ఉంది మన మొహంజోదారో హరప్ప నాగరికతలు ఎట్లయితే సమస్యపోయినాయో ఇక్కడ హనుమానార్లో ఉన్న కొన్ని 100 కుటుంబాల జీవితాలకి చరిత్ర ఇక్కడికి 600 కుటుంబాలు అనుకుంటారు 600 కుటుంబాలు సార్ ఇక్కడికి ఆగిపోతుంది సార్ మాకు ఇక్కడికి వెళ్ళి ధరిస్తే మేమంతా విచ్ఛిన్నం అయిపోతాం సార్ మా జీవితాలు మొత్తం ఆగమైపోతాయి మేము మా అడ్రస్ ఇక్కడ ఇప్పుడు మాకు ఎక్కడ గుర్తింపు లేకుండా ఉండిపోతుంది మీరు ఇప్పుడు మనం ఒక చిన్నగా మాట్లాడుకుంటే ఒక ఎంపీ స్థానము
ఎమ్మెల్యే స్థానంకి వెళ్ళి వేరే కాన్స్టిట్యూషన్ పోతే మేము అప్పు వచ్చినాను అంటారు సార్. మేము ఇక్కడికి వెళ్ళి మా కుటుంబాలను తీసేస్తాం, మేము వేరే దగ్గర పోతే ఎట్లా జీవిస్తాం సార్? మీరు ఒక ఆలోచించండి. ప్రజానాయకులు మా ఎమ్మెల్యే సార్ కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ దీని మీద ఒక కొంచెం చిన్న దృష్టి పెట్టుకొని మాకు ఇక్కడే పట్టాలి. కానీ ఎందుకు హనుమాన్ నగర్ ని ఇవాళ ఫోకస్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు? సార్ అందరికీ తెలిసిన విషయాలే సార్. ఇవి 100 ఎకరాలు, ఎకరం వచ్చేసి 100 కోట్లకు పోతుంది. ఇప్పుడు మన ఔటర్ రింగ్ రోడ్ కి నియరెస్ట్ లో ఉంది, లోపట ఉంది. ఇది జీరో వాల్యూ ఉండే సార్. అప్పుడు రూపాయికి ఎవరు కొనేటోళ్ళు కాదు ఇక్కడ. ఇప్పుడు అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు మా పెద్దోళ్ళు ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు అంత వాల్యూ ఉంది కాబట్టి దాని మీద కన్ను పడ్డది సార్. ఇంకా గరీబోళ్ళని తీసేయాలి. వాళ్ళు ఏమన్నారు, వాళ్ళకి ఏముంది, ఫోర్స్ ప్రొడక్షన్ తో తీసేస్తే వీళ్ళు వెళ్ళిపోతారు, భయం పెడితే వెళ్ళిపోతారు అని అనుకుంటున్నారు సార్. కానీ మేము నిజంగానే భయం పెడితే వెళ్ళిపోతారు మీరు ఇక్కడికి నుంచి? వెళ్ళాం సార్. మేము అందరం సావనికి సిద్ధం సార్. మేము ఇక్కడికి వెళ్తే వెళ్ళే ప్రసక్తి లేదు సార్. ఓ పెద్ద ఆయనతో కూడా మాట్లాడదాం. ఏం పెద్ద ఆయన, మీరు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఈడ? 60 ఏళ్ళు అయిపోయింది సార్ మేము ఇక్కడ ఉండబట్టి. మేము ఇక్కడ ఏ చిన్న రోడ్ ఉండే, కంకర్ రోడ్ ఉండే, అసలు ఏం లేకుండే. ఇక్కడ అడవి మొత్తం, ఇదంతా అడవి ఉండే. పాములు అవి పోతుంటే లైట్ గిట్ల లేకుండా ఇంద్రెడ్డి వచ్చినాకనే లైట్, ఒక లైట్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఒక లైట్ ఉండే. ఆయన్నే మాకు లైట్లు వీటిలో అంతా సౌకర్యం చేసింది ఆయన్నే. మాకు బోర్ లేపించిండు ఆయన ఉండి, మాకు లైట్లకు చేపించిండు, నీళ్ళకు అంతా. వీళ్ళంతా చిన్న చిన్న పిల్లలే సార్ అంతా. మేము మా పిల్లలే వయసు వాళ్ళు అయితే వాళ్ళ పిల్లలు అయిపోయారు. ఈ నాయన మేము అంతా తిరిగినాం. ఇంద్రెడ్డి వాళ్ళ భార్య. ఇప్పుడు 60 ఏళ్ళ నుంచి మీరు ఈ బస్సు చూస్తున్నారు. మీరు ఇవాళ మీకు 60 ఏళ్ళు వచ్చింటే మీ చిన్నప్పటి నుంచి చూస్తారు. ఇప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోవాలంటే మీకు ఏమనిపిస్తుంది? ఎట్లా సార్ 70 ఏళ్ళకి అయిపోయినారు. ఇప్పుడు నా పిల్లలు ఇంత ఉండేటప్పుడు వాళ్ళకి పిల్లలు ఇంత రోజు ఉన్నారు. వాళ్ళ వాళ్ళకి పిల్లలు అయిపోయారు. మరి వాళ్ళ పిల్లల్ని ఎక్కడ వేసుకుంటాం మేము ఎక్కడ బతకాలి మేము? మీకు కొద్దిగా ఆలోచన చేయాలి సార్. వాళ్ళ గిట్ట మా మీద, గరీబుల మీద ఆలోచన చేస్తే మీ గిట్ట ఏదో వాళ్ళ దయ చూసి మేము ధన్యవాదాలు చెప్తాం. కానీ ప్రభుత్వం ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని మొండిగా కూర్చుంటే ఏం చేస్తారు? మా పానాలు కోసినా కానీ తిరగబడతాం సార్. చంపేసినా కానీ ఇన్నే వస్తాం మేము, కానీ పోమేడు గంజి. సో ఇంకో పెద్ద ఆయన ఉన్నాడు. ఏం పెద్ద ఆయన, మీరేం మాట్లాడుతారు? ఏం లేదు సార్, ఇప్పుడు ఇది చెప్పడానికి ఒకరి తర్వాత ఒకరు వస్తురు పోతురు కానీ ఎవరు చర్య తీసుకుంటలేరు. ఎంతసేపు కట్టుకోవాలంటానంటే ఇప్పుడు చిన్న రూమ్ ఒక రూమ్ ఉన్నది సార్. నాకు ఒక రూమ్లో ఇద్దరం, భార్య పిల్లలు, నా భార్య, నేను, నా కొడుకు పెళ్ళికి వచ్చిండు. ఇప్పుడు వాడు అందరం ఒక రూమ్లో ఉండాలి. ఒక రూమ్ వేసుకుంటే పక్క కంటే సెక్యూరిటీ వాళ్ళు వస్తారు. అందుకంటేనని మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం మేము. మరి ఇప్పుడు నా పెళ్లి కాకముందు ఉన్నా, ఇప్పుడు నా కూతురికి 25 సంవత్సరాలు. నా పెళ్లి కాకముందు ఉన్నా నేను ఇక్కడ. అప్పటి నుంచి ఇప్పటి దాకున్నాము. మొన్న రీసెంట్గా కేసీఆర్ వచ్చినప్పుడు కూడా 125 గజాలకు ఫార్ములు ఇచ్చిండు. నేను ఫిలప్ చేసి మండల ఆఫీస్లో ఇచ్చిన. ఇంకా జిరాక్స్ తను ఉన్నాయి కావాలని. ఇంతవరకు ఎవరు పట్టించుకున్న మానవులు లేరు. కరెంట్ బిల్లు కడుతున్నాం, టెక్స్ కడుతున్నాం, అన్ని కడుతున్నాం మేము. మాకు అప్పటి నుంచి టెక్స్ కడుతున్నాం, కరెంట్ బిల్లు కడుతూనే ఉన్నాం. మా పెద్దవాళ్ళు మాత్రమే అంటే మా తండ్రులు ఉన్నారు కదా. నేను అదే అంటలేను. మా ఇప్పుడు అంకుల్ గారు ఉన్నారు. మా డాడీ అంకుల్ గారి పేరు మీదనే ఇంటి ట్యాక్సులు ఉన్నాయి. మా పేరు మీద ఇంకా ఇయ్యలేదు. ఎందుకంటే ఆ టైంలో ఇంద్రారెడ్డి గారు ఏదైతే ఇప్పించినారో అవి ఇంటి ట్యాక్సులు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మాకు ఏదైనా కరెంటు బిల్లులు కానీ ఏం లేవు. ఇప్పుడు మేము వీళ్ళ మీదనే ఆధారపడి ఉండాలి. మా పిల్లలు అంటే వీళ్ళ కుటుంబాలు మొత్తం అంటే ఒకటే పట్ట వస్తుంది అన్నమాట. అంటే మాకు రావు. మేము ఆ పరిస్థితిలో ఉన్నాం ఇక్కడ. 2 కొడుకులు నాకు. మరి వాళ్ళ ఎక్కడ బతుకుతారు? 60 ఏళ్ళ సంది ఉన్నాము. అప్పుడు అడుగుండే ఎవరు ఎలాగో అప్పుడే 60 ఏళ్ళ కింద ఎలాగొడితే ఎన్నో చూసుకొని ఎక్కడో ఉంటుండే. ఈ 60 ఏళ్ళ కింద ఇప్పుడు పిల్లలు అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు సంది ఎవరైనా పెద్ద చదువుకోలే. అక్కడ అడవిలో ఉన్నప్పుడు చిన్నగా తెలివి వచ్చినాక ఇప్పుడు పిల్లలు చదువుకుంటారు. జర మంచిగా చిన్న జాబులు చేసుకుంటున్నారు. ఇక్కడ దగ్గర అందుబాటులో ఉండి సిటీకి దగ్గర ఉందని మంచిగా పని చేసుకొని ఏదో అభివృద్ధి చెందుతారు. ఇప్పుడే కరెక్ట్ టైంలో వాళ్ళని తీసుకుపోయి ఎక్కడో ఏదో కొల్లూరు అక్కడ 30-40 కిలోమీటర్లు దూరం వేస్తామని గవర్నమెంట్ అంటారు. ఎంఆర్ఓ సార్ ఏమో 2-3 సార్లు పిలిచామో. కనీసం వీడ మీరు 400 మంది పోలీసు పెడతా గులగొడతాం. డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్గా ల్యాండ్ ఇచ్చే అవసరమే లేనే లేదు. కానూన్లా మీకు ఇచ్చేదే లేదు. 60 ఏళ్ళ సంది ఏం చేసి సార్? మాకు 60 ఏళ్ళ సంది అప్పుడే వెళ్ళగొడితే మేము ఎక్కడో వెళ్ళిపోతుంటాం కదా సార్. మరి ఇప్పుడు మమ్మల్ని ఎందుకు వెళ్ళగొడతారంటే అవన్నీ మాట్లాడదు బాబు. మీరు ఎంతమంది రమ్మంటే 2000 మంది 3000 మంది వెళ్తారేమో. పోలీసు వాళ్ళు ఒక 5000 మంది తెచ్చి వెళ్ళగొడితే అప్పుడేం చేస్తా బాబు అని ఎంఆర్ఓ గారు. ప్రభుత్వం ఎందుకు మీ మీద జబర్దస్త్ చేస్తుంది? మా మీద అదే సార్. ఇప్పుడు ఇన్ని రోజులు చుట్టుపక్కల భూములు రేట్లు పెరిగినాయని చెప్పి గరీబోళ్ళకు మేము ఎంత అడుగుతున్నాం? ఇండివిజువల్ గా గరీబోళ్ళు ఉన్నారు సార్ అందరూ. కనీసం ఇన్న ఇండివిజువల్ గా పట్టాలు ఇచ్చేస్తే ఇప్పుడు ఒక్కొక్కరికి 5-5 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏడబోయి ఒక డబుల్ బెడ్రూమ్ తీసుకొని 2 పిల్లలు సరిపోదు. ఇంతమంది 5-5 మంది ఎక్కడ ఉంటారు సార్? అది దృష్టిలో పెట్టుకొని మా గవర్నమెంట్ ఇక్కడ ఇండివిజువల్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్.
కరెక్ట్ గా హనుమాన్ నగర్ మరో ఖచ్చితంగా ఖమ్మం వెలుగుమట్ల అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. భారీగా ఫోర్స్ దింపి బలవంతంగా ఈ ప్రాంతం నుంచి పేదలను ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తూనే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఒక పెద్ద ఆవిడ కూడా ఉంది, ఇంట్లో పని చేసుకుంటున్నారు ఆవిడ. ఏమ్మా, ఇప్పుడు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలంటున్నారు మీ బస్తీ నుంచి, ఏంటి ప్రభుత్వం ఎందుకు మీ మీద ఇంత జబర్దస్తి చేస్తుంది? రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏం చెప్తారు? మాకు చూడండి, ఇక్కడ ఉండి 60 సంవత్సరాలైంది. మేము ఇక్కడే ఇక్కడ ఎక్కడికల్లా వచ్చినాం కానీ ఇక్కడే ఉన్నాం మేము. 60 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడే పెళ్ళయింది. మా హస్బెండ్ కూడా ఇక్కడే చనిపోయిండ్రు. మా బాబుకి ఒక పిల్లలు 3 ఉన్నారు. ఇక్కడే చదువుతున్నారు. ఇక్కడనే అన్ని పని పని అంతా ఇక్కడనే చేసుకుంటున్నారు. ఇక్కడ నుంచి మేము వెళ్తే మేము ఏడైనా బతకాలా సార్ మేము? ఇక్కడ నుంచి మేము ఆఖరికి బాత్రూమ్ పోయాక కూడా అక్కడ లేదు. లేడీస్కి మొత్తం బయట పోతున్నారు. ఇక్కడ ఇండ్లు కట్టుకోవాలన్నా అబ్జెక్షన్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మొన్న వచ్చేసి అంత పెద్ద పండక్కి హైడ్రాక్స్ ఇచ్చినారు సార్ వాళ్ళు. రాత్రి వచ్చి కూలి కొడతారేమో, రాత్రి పుక్కులు నిద్ర లేకున్నట్లు కాసుకుంటుంటున్నాం మేము. ఏ రకంగా మాకు ఈ పద్ధతి లేకున్నట్టు ఇట్లా చేస్తున్నారు వీళ్ళు. రాత్రి అయినాక నిద్ర లేదు, పగులైనాక తిండి లేకున్నట్లు భయపడుతున్నాం అంతా. ఇన్ని సంవత్సరాల నుండి ఉండి ఇంత పోరాడి మేము ఏ అధికారం వచ్చినా కానీ మాకు ఇన్ని కష్టాలు పెట్టలేదు. కానీ ఈయన వచ్చి ఎందుకు ఇంత జబర్దస్తిగా మా మీద ఇంత కష్టపెట్టినాడు? దేని గురించి ఇంత పొగ సాధిస్తున్నాడు మా మీద? వయసు పిల్లలు ఉన్నారు. పిల్లలు ఇక్కడే చదువుతున్నారు, ఇక్కడే కష్టపడుతున్నారు. ఇక్కడ ఇడిచిపెట్టి మేము ఎక్కడ పోవాలి? ఏ రకంగా బతకాలి మేము? ఇక్కడ నుంచి ఏడో కొండలు గుట్టలు పోమంటే ఎట్లా పోతాం సార్ మేము? ఎందుకు పోవాలి? ఇక్కడ పుట్టి పెరిగింది చిన్న చిన్న పిల్లలు ఇక్కడ ఉండేవాళ్ళు, ఇక్కడే చదువుతున్నారు ఇల్లు. ఇక్కడ నుంచి మేము కదిలే ఎక్కడ ఏ బతకాల? అక్కడ పోతే ఏ పనులు ఉన్నాయి మాకు? ఎందుకు రేవంత్ రెడ్డి ఈ బస్తీ మీద కక్ష కట్టాడు? వాళ్ళకి కావాలా సార్? ఇక్కడంటే ఆయన ఏంటిది ఫ్లాట్ కడతాడంట, పెద్ద పెద్ద రెస్టారెంట్లు కడతాడంట, అన్ని పెద్ద పెద్ద స్విమ్మింగ్ పూల్లు కడతాడంట, పార్కులు కడతాడంట. కానీ పేదోళ్ళ పొట్టగొట్టి ఇది కట్టాల్సిన ఏ అదృష్టం ఉంది? మేకేం చేసినామని? ఇప్పుడు మేము మమ్మల్ని తీసేసి నువ్వు అక్కడ రెస్టారెంట్లు అవి ఇవి కట్టేసి అవసరమా నీకు? పేద కడుపుకు నింపు. నువ్వు ఇలా ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, పట్టాలు పెట్టి ఇవ్వు, నీకు అది గొప్ప అనుకుంటాం. నువ్వేం చేసినావని మాకి అందరు కలిసి మీకే ఓటేసి పోనీ ఆ ప్రభుత్వం రాలేదు, ఈ ప్రభుత్వం వచ్చింది, నువ్వన్నా ఏమైనా చేస్తావేమో అనుకుంటుంది. కానీ నువ్వు కూడా ఇదే పద్ధతేనా? కాదు, ఆఖరికి లైట్లు లేకపోయినా కానీ చీకట్లో ఉన్నారు అప్పుడు చిన్న పిల్లలు. పాములు ఉంటే పాములు తీసేసి పాములకి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంతా ఉన్నాక కూడా నువ్వు కచ్చగట్టి ఇప్పుడు హైడ్రాక్స్ రాసిచ్చే అవసరం ఏముంది మాకు? చెప్పండి. మీరు ఇంత కష్టపడి మేము ఇన్ని రకాలుగా బాధపడతా ఉంటే నువ్వు చేసేది ఏంది? ఏ రాత్రి అయినా వయసు పిల్లలు తీసుకొని పోవాలంటే భయం అవుతుంది. ఇప్పుడు మాకు ఎన్ని రకాలుగా ఉంది. ఈ గుట్టలు కొండలు ఎట్లుండే తెలుసా? ఇన్ని రకాలుగా కష్టపడి పిల్లలు వాళ్ళే వేసుకుంటున్నారు, రాయి రొప్ప కట్టుకొని వాళ్ళే రోడ్ వేసుకుంటారు, అన్ని వేసుకున్నారు. అన్ని కూడా ఇక్కడ వాచ్మెన్లు అడ్డం ఏ రకంగా కానీ మమ్మల్ని కష్టపెడుతున్నారు సార్. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో సుదీర్ఘంగా 60 ఏళ్ల నుంచి ఉంటున్నటువంటి బస్తీ వాసులందరూ కూడా, మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి కదిలేదే లేదంటున్నారు, బస్తీని ఖాళీ చేయమని చెప్తున్నారు. ఏంటమ్మా, మీరు అందరూ ఎన్నేళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నారు? 60 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. 60 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. ఇప్పుడు పోమంటే ఇక్కడ పోతాం మేము? ఏడ బతకాలి మేము? పనులు చేసుకునేది ఇక్కడనే, ఉండేది ఇక్కడనే. ఎక్కడో పోయి చేస్తే మేము ఎట్లా బతకాలి? ఏం చెప్తారు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి? ఎందుకు మీ బస్తీ మీద ఇవాళ కక్ష కట్టినట్టు కనిపిస్తుంది? మాకు ఈడనే ఇవ్వాలి, మాకు ఇక్కడనే ఉండాలి. మేము ఇక్కడ కదిలేదు, ఇక్కడికి వెళ్ళి ఎక్కడ పోము మేము. సచ్చినా అయ్యింది, బతికినా అయ్యింది మేము. మరి ఇప్పుడు పోయి మేము ఏడ బతకాలి? మా పిల్లలు మేము ఏడ ఉండాలి? పనులు చేసుకునేది ఇక్కడ, ఎక్కడో తీసుకుపోతే ఏం పనులు చేసుకొని బతాం మేము? ఈడ ముసలిగా ఈయనం ఈడికెళ్ళి కాల్ చేసి ఎందుకు కాల్ చేస్తారు? మేము అప్పుడే కాల్ చేసి ఉంటే ఇప్పుడు 60 ఏళ్ళ సంది కాల్ చేయకుంటే ఇప్పుడు కాల్ చేస్తామంటే ఎక్కడ పోవాలి చెప్పుర్రి? సో ఇక్కడ ఇంకా ఉన్నారు మహిళలు, మాట్లాడదాం. ఏంటమ్మా? మేము 60 ఏండ్ల నుండి ఇక్కడే, మా తరతరాల నుండి మా 3 తరాలు అయిపోయింది ఇక్కడే నివసిస్తున్నాము. మాకు అది ఇన్నేండ్ల నుండి ఉన్నందుకు ఇప్పుడు సడన్గా వచ్చి మాకు ఇక్కడ నుండి బస్తీ ఖాళీ చేయమంటే మేము ఎక్కడికని వెళ్ళాలి? మాకు డబల్ బెడ్రూమ్లు ఇస్తా అంటే డబల్ బెడ్రూమ్లలో మేము ఎందుకు ఒప్పుకోవాలి? అదే స్టార్టింగ్లో కొన్ని ఇండ్లు ఉన్నప్పుడన్నా మాకు అబ్జెక్షన్ చేయలేదు. ఇప్పుడు 500 కుటుంబాలు ఉన్నాయి. 500 కుటుంబాలకు ఏ రోడ్ల మీద తీసుకుపోయి వేస్తారు? పిల్లలు జల్లెలు, ఇగో అందరు పిల్లలు జల్లెలు అందరు ఉన్నారు. అందరినీ వేసుకొని గ్యాస్ నుండి పోసుకొని వస్తాం మేము. మాకు ఎక్కడ దూరంగా ఇస్తే మేము ఉన్న చోటే మాకు ఈ మొత్తం కాకుండా ఒక సైడు రోడ్లు మాకు కొత్తగా ఇండ్లు నిర్మాణించి మాకు ఇవ్వాలని మేము ఇంతకుముందు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడం జరిగింది, కలెక్టర్కి చెప్పడం జరిగింది. కలెక్టర్ కింద మాకు ఎవరికి తెలియకుండా రావడం అయింది. సర్వే చేయించినాము.
మేము ట్యాక్సులు కడుతున్నాము, కరెంటు బిల్లు కడుతున్నాము, అన్ని అన్ని కట్టంగా మా ఈ మహిళా సంఘాలు 30 సంఘాలు ఉన్నాయి ఇక్కడ. మీకు ఈ బస్తీకి ఉచిత విద్యుత్ కూడా వస్తుందా? ఉచిత విద్యుత్ అది గృహలక్ష్మి వస్తుంది, గృహలక్ష్మి వస్తుంది. మళ్ళా కొంతమందికి కాలేదు, కొంతమంది కడుతున్నారు గిన. అది ట్యాక్సులు అయితే ట్యాక్సులు కంటిన్యూగా కడుతున్నాము. మళ్ళీ అన్ని కట్టంగా గిన మమ్మల్ని ఎందుకు తీసేయాలి అనుకుంటున్నారు? మేమైతే ఇక్కడ నుండి వెళ్ళే ప్రసక్తే లేదు. తరాలు మారినా కానీ మేము మా పిల్లల ఆధార్ కార్డులు, స్కూళ్ళు అన్నీ ఇక్కడ. మాకు ఇంటింటికి ఒక గవర్నమెంట్ జాబ్ ఇప్పించి తీసేస్తా అంటుండా, లేకుంటే మాకేమన్నా ఉపాధి కల్పించి తీసేస్తా అని ప్లాన్ వేసినారా? మేము ఏది చేసినా మేము ఒప్పుకోము. మా పిల్లలకి ఉపాధి ఇక్కడే ఉంది, మాకు ఉపాధి ఇక్కడే ఉంది, మళ్ళీ వాళ్ళ పిల్లలకి గిన ఇక్కడే ఉంది. ఆధార్ కార్డులు చేంజ్ చేసుకోవాలి, అన్నీ చేంజ్ చేసుకోవాలి. మాకు దూరంగా పడేస్తే మేము ఎందుకు చేంజ్ చేసుకోవాలి, ఎందుకు వెళ్ళాలి అసలుకి? సో ఇక్కడ మహిళలు చెప్తున్న ఒకటే, మేము ఇక్కడి నుంచి కదలం, మేము కొన్ని ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాం, మాకు నివాస హక్కులు ఉంటాయి, మా ఆధార్ కార్డులు కానీ మాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతున్నాం, కరెంటు బిల్లులు కూడా కడుతున్నాం అంటారు చాలా మంది మహిళలు ఉన్నారు. ఏమ్మా మీరు ఇక్కడ ప్రభుత్వం పంపించాలంటే? చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పటి నుంచి ఉన్నాం. ఇప్పటికి కరెంట్ లేదు, ఏం లేదు. అప్పట్లోనే ఉన్నాము. అప్పట్లో మమ్మల్ని ఎలుగొట్టింటే అది ఉండేది. ఇప్పుడు అన్ని ఓకే చేసుకొని ఈడ అన్ని అయినాయి. మా పిల్లలు, మా నాన్నగారు, మా తాతగారు అందరు ఇక్కడనే ఉన్నోళ్ళే. వాళ్ళందరూ పోయిండ్రు. ఇప్పుడు మేము కూడా ముసలోళ్ళైనా, మళ్ళీ మా పిల్లలు కూడా పిల్లలు అయినారు. వాళ్ళ భవిష్యత్తు లేనిది ఎక్కడనో ఇస్తాము, ఎక్కడో ఇస్తామంటే డబుల్ బెడ్రూమ్లు ఎవరికి వస్తాయి? ఏమి ఉంటాం, ఎంతమంది ఉంటాం? ఒక్కరికి సరిపోవట్లేదు. ఇప్పుడు ఎక్కడో ఇస్తామంటే ఏడబోయి ఉండాలి మేము. మా భవిష్యత్తు అంతా ఇక్కడ ఉంది, మా పిల్లల భవిష్యత్తు ఇక్కడ ఉంది. మేము ఏడ పోయలేము, ఏడ బతకలేము. ఈయనే ఇవ్వాలి ఎక్కడైనా సరే. ఈ ఏరియాలోనే మాకు ఎక్కడైనా ఈడనే మా హనుమాన్ నగర్లోనే ఇవ్వాలి. గత 60 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉంటున్నామండి. మాకు అప్పట్లో ఏ సౌకర్యం లేదు, ఒక్క బండి లేదు, ఏం లేవు. అప్పుడైతే కట్టుకొని ఇచ్చిండ్రు, చేసిండ్రు. ఇప్పుడు తీరా తీసేసి మేము డబల్ బెడ్రూమ్లు ఇస్తాము అంటే, ఒక్క ఇంట్లో నలుగురు ఉన్నారు, ఒక బెడ్రూమ్ ఇస్తే మేము ఎక్కడ పోతాము? మాకు అందుకే మాకు డబల్ బెడ్రూమ్లు వద్దు, ఏం వద్దు. మేము ఉంటే ఇక్కడే ఉంటాము, లేదంటే అందరు చేస్తాము అంతే. ప్రతి దానికి వచ్చి మీకు తీసేస్తాం, హైడ్రా కిందికి ఇస్తాం, మీకు అది చేస్తాం, ఇది చేస్తామంటే మేము ఎప్పటి నుంచో ఉన్నాం. ఇప్పుడు వచ్చి మూసి ఉంది, హైడ్రా ఇస్తామంటే ఎట్లా ఒప్పుకుంటామండి మేము? మూసికి మీ బస్తీకి కూడా సంబంధం లేదు. సంబంధం లేదండి, చాలా దూరం ఉంది. అది ఏమంటే వాళ్ళకు కళ్ళల్లో ఈ బస్తీ, లేదంటే మాకు ఒక పక్కకి జరిపి ఇవ్వండి. అప్పట్లో ఇస్తామని చెప్పిండ్రు, మాకు లైట్ల స్తంభాలు ఇచ్చిండ్రు, ఇంటి నెంబర్లు ఇచ్చిండ్రు, టెక్స్టులు కడుతున్నాం, అన్ని చేస్తున్నాము. ఇప్పుడేమో లేదు తీసేస్తాం అని చెప్తున్నారు. అదేనండి మా బాధ. సో ఇది మహిళలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా మహిళలు ఉన్నారు, చాలా మంది మాట్లాడదాం. ఏమ్మా పెద్దమ్మా, ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలి అనేది ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మామూలుగా అంటే ఇక్కడ 40-50 ఏళ్ళ మంది ఇక్కడనే ఉండాం సార్. పంపిస్తే ఎక్కడైనా పోతాము, ఏ ఊరు ఎన్ని నుంచి ఉంటారు మీరు? ఇప్పుడు 40 ఏళ్ళు. నాకు కొత్తలో పెండ్లి అయినప్పుడు మంచి ఈడే ఉండ. నా మనములు మనమరాళ్ళది, నా కొడుకు ముని మనముడు కూడా అయినాడు. అప్పుడు మంచి ఈడే ఉండాం. కానీ ఇప్పుడు పోండి వెళ్ళగొడతాం అంటుండ్రు. గింతే ఇంక నాకు వచ్చినంత అంతనే సార్ నాకు వచ్చేదంతా. నేను చెప్పిండేదంతా. మేము ఈ జాగా ఇడిచిపెట్టయితే ఎక్కడ పోము, ఇంకంతే. ఇదే వచ్చింది నాకు. నువ్వు చెప్పు పెద్దమ్మా, ప్రభుత్వానికి ఏం చెప్తావు? ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలని చూస్తున్నారు? మాకు ఇక్కడ ఉండి మేము అత్త మామ ఇక్కడనే చచ్చిపోయారు. మా భర్త, మా పెళ్ళిళ్ళు ఇక్కడనే. మాకు ఈ పిల్లలు అయినరు ఇక్కడనే. మా పిల్లలకు పిల్లలు అయినరు, కోడళ్ళు వచ్చారు, మనమరాలు అయ్యారు. కానీ ఈ బస్తీ మాత్రం మేము ఇడవం కూడా. సావనికనే సిద్ధం ఉన్నాం మేము. ఇక్కడ ఏమిటికైనా తెగిస్తాం మేము. మా బస్తీ మాత్రం చేయబెట్టడానికి ఏ అవకాశం లేదు. ఏ గవర్నమెంట్కు అవకాశం ఇవ్వనియం మేము. మా బస్తీలకు వచ్చి మమ్మల్ని అవకాశం ఎలగొట్టే అవకాశం లేదు. ఈయనే ఉంటాం మేము. సావైనా వస్తాం కానీ మమ్మల్ని మాత్రం పక్కా తొలగించే అవకాశం గవర్నమెంట్కు లేదు. ఇంతే మనది. మీరు ఎన్నేళ్ళ నుంచి ఉంటారు అమ్మ? మేము పుట్టక ముందు నుంచి ఉన్నాం సార్. మేము ఇక్కడ మా నాన్న మమ్మల్ని పెళ్లిళ్ళు అయినప్పటి నుంచి ఇక్కడనే ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము చిన్న ఉన్నప్పుడు చెల్మెలల్లా, డిఆర్ఆర్లా, అక్కడ హోమ్ సైన్స్లా, రాజనార్కో నీళ్ళు ఎత్తుకొస్తుంటే అప్పటి నుంచి ఉండి మేము పెద్దగా అయినా మా పిల్లలు పెళ్లిలోకి వచ్చారు. ఇప్పుడే తీసేస్తే మేము ఎక్కడ బతకాలి, ఎక్కడ ఉండాలి సార్? మా పిల్లల చదువులు ఇక్కడనే, మా పనులు ఇక్కడనే, మేము ఇక్కడనే బతుకుతున్నాం, మేము ఇక్కడ ఉండాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏం చెప్తాను? రావద్దు మళ్ళీ సార్ అని చెప్తాం. మళ్ళీ సార్ ప్రభుత్వం రావద్దని చెప్తున్నాం సార్. మొత్తానికి రావద్దు అయినా, ప్రభుత్వమే రావద్దు. ఆయన వస్తేనే కదా ఇవన్నీ జరిగినాయి. ఆయన రాకుండా అన్ని బాగుంటాయి. ఏమ్మా ఇక్కడి నుంచి ఖాళీ చేసి పంపించాలంటున్నారు అధికారులు, ఇప్పటికే వచ్చి కలిసిపోయి మాట్లాడిపోయారు. ఏందమ్మా, ఎందుకు ఇవాళ మీరు ఇక్కడి నుంచి వెళ్ళే పరిస్థితి ఉంటుందా?
మా ఇల్లు మాకే కావాలి. ఇక్కడ నుంచి 60 ఇయర్ నుంచి ఉన్నారు ఇక్కడనే. మేమే ఇక్కడ పుట్టి పెరిగి పెద్దగా అయినాం. మా అత్తయ్యలు కానీ మామయ్యలు కానీ ఇక్కడనే చనిపోయారు. మేము ఇక్కడ నుంచి వెళ్ళగొడితే మేము ఎక్కడ పోతాం? ఇక్కడ ఉన్న చిన్న ఫామ్లలో వర్క్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాము. ఇవన్నీ వదులుకొని మేము ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఇన్నేళ్ల నుంచి లేని ప్రభుత్వానికి, ఇన్నేళ్ల నుంచి స్థలాల మీద అధికారం లేనప్పుడు ఇప్పుడు ఎందుకు వస్తుంది? కరెంటు లేనప్పుడు, వాటర్ సప్లైమెంట్ లేనప్పుడు ఇప్పుడు ఎందుకు వాళ్ళకు? ఇప్పుడు అప్పుడెవరు మాట్లాడలేదు, అప్పుడెవరు మాకు హెల్ప్ చేయలేదు. ఏదో ఇక్కడ ఉన్నటువంటి ఫామ్లలో చిన్న చిన్న వర్క్ చేసుకుంటూ, ఇక్కడ ఉన్న మున్సిపల్ వాటర్ తాగుతూ బ్రతికినప్పుడు ఏం లేదు. ఇప్పుడు మూసినదికి ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది? 5 కిలోమీటర్ల దూరం ఉంది. ఎందుకు మరి ఇప్పుడు ఎందుకు దీని మీద ఎందుకు కళ్ళు పడుతున్నాయి అందరికి చెప్పండి? ఇప్పుడు చిన్న చిన్న పనులు చేసుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతారు? ఇక్కడున్న గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి, ఇక్కడున్న గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు పంపిస్తున్నాం. మరి ఎక్కడ పంపిస్తారు ఇప్పుడు? సడన్ గా పోండి, డబుల్ బెడ్రూమ్ కంటే ఎక్కడ పోయి ఉంటారు? అసలు ఉండరు. ఇక్కడనే అలవాటు పడింది మాకు. ఇక్కడనే మాకు సొంత ఇండ్లు ఉన్నాయి. ఇక్కడనే అత్త మామయ్యలు అందరూ చనిపోయిన సమాధులు ఉన్నాయి. మేము ఎక్కడ పోతాం చెప్పు? మమ్మల్ని పంపిస్తారు. ఆ సమాధుల గుర్తులు కూడా మాకు ఉండాలి కదా అట్లీస్ట్. మేము ఎక్కడ వెళ్ళాం. ఇది మా ఇండ్లు మాకే కావాలి, మా స్థలాలు మాకు పట్టాలు రావాలి, మాకు ఇండివిజువల్నే కావాలి. అది సో ఇక్కడ మహిళలందరూ మాకు పట్టాలు కావాలి, మేము ఏళ్ల తరబడి ఇక్కడే ఉంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మాకు ఇక్కడి నుంచి కదిలే పరిస్థితి లేదు, మాకు డబుల్ బెడ్రూమ్లు అవసరం లేదు, మా బస్తీలో మేము ఉండాలి. ఎందుకంటే ఇక్కడే మేము ఇక్కడే ఉంటున్నాం ఏళ్ల తరబడి, మాకు నివాస హక్కులు కూడా ఉన్నాయి, మాకు గవర్నమెంట్ ట్యాక్స్లు కూడా కడుతున్నాం అంటున్నారు. ఇక్కడ మహిళలు ఉన్నారు. ఏమ్మా మీరు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? అసలు మేము పుట్టలేం సార్. ఈ బస్తీ అంతకు ముందు నింటే ఉంది, కానీ ఇప్పుడు తీసేస్తామంటే ఎందుకు తీసేస్తారు సార్ వాళ్ళు? వాళ్ళదా బస్తీ? ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది, అప్పుడు వచ్చిందా ఏమన్నా? అప్పుడే తీసేయాలి. ఇన్నేళ్ళు సందే మేము పుట్టినాము, మళ్ళీ మా పిల్లలైనారు. అట్లా సార్ ఇప్పుడు చెప్పేది? అది రూల్సా? అట్లా ఎందుకు చెప్తారు మళ్ళీ వాళ్ళు? మమ్మల్ని ఇంత బీదోళ్ళని ఎందుకు నూకేస్తున్నారు సార్ మమ్మల్ని? మేమేమన్నా కోటీశ్వర్లా? పొద్దున్న లేస్తే రాయి కొట్టడానికే పోతాం మేము, ఆ గవర్నమెంట్ స్కూల్కే పంపుతాము. మీరు కోటీశ్వరులు కాకపోయినా ప్రభుత్వానికి ఈ భూమిలో ఉన్నటువంటి విలువ కనిపిస్తుంది. వందల కోట్లు, వేల కోట్లు కనిపిస్తుంది. మరి అప్పుడే తీసేయాలి సార్. మళ్ళీ ఇప్పుడు ఎందుకు తీసేస్తారు? అప్పుడే తీసేయాలి. నువ్వు అప్పుడే గెలిచాలి, అప్పుడే తీసేయాలి, ఇప్పుడు కాదు. ఈ ప్రభుత్వంలో తీసేస్తానంటే అది కుదరదు. ఏంటమ్మా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏం చెప్తాను? ఏం చెప్తాను? తీసేయద్దు సార్ అని చెప్తా. అంతే, ఇంకా తీసేయద్దు. మా ఇంట్లో మాకు ఇవ్వండి, ఒక సైడ్ జరిపి ఇవ్వండి అని చెప్తా. మేము పుట్టలేదు, మా పిల్లలే పుట్టినారు, మళ్ళీ మా ఎంత ఉన్నారు, మాకు ఇక్కడనే పెళ్ళిళ్ళు అయినాయి, అన్నీ ఇక్కడనే ఉన్నాయి కాబట్టి అని చెప్తా. సో ఇది మహిళలు చెప్తుంది. ఖచ్చితంగా మా పేదల మీద ఎందుకు ప్రభుత్వం ఇటువంటి కక్ష కట్టింది, ఖచ్చితంగా కూడా మేము ఏళ్ల తరబడి ఇక్కడే ఉన్నాం కాబట్టి మాకు ఇవ్వాల్సిందే అంటున్నారు. కానీ ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క కొంత మొండి వైఖరి చూస్తే, లేదంటే కనుక ప్రభుత్వం ఒక జబర్దస్త్ చూస్తే, ఖమ్మం వెలుగుమట్ల ఎట్లయిందో సేమ్ హైదరాబాద్ నడిబొడ్డులో మరో వెలుగుమట్ల అయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు చెప్పండి, మీరు ఎన్నేళ్ళ నుంచి ఉంటారు? 50-60 ఏళ్ళు వస్తుంది. ఇన్నే ఉంటున్నాం సార్, ఇక్కడనే ఉంటున్నాం, ఇక్కడనే నివాసం ఉన్నాము. అందరు ఇక్కడనే ఉన్నాము. మా నాయనలు అందరు చచ్చిపోయారు, మేము కూడా ముసలాళ్ళు అవుతున్నాము, ఇక్కడనే ఉంటున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అయింది ఇది అంతా. ఇదేంటి జీవో ఇది? సో ఇక్కడ చూసుకోవచ్చు, పెద్ద 2013లో ఇచ్చినటువంటి జీవో కాపీ కూడా చూపిస్తారు. రంగారెడ్డి డిస్ట్రిక్ట్, రాజేంద్ర నగర్ మండల్, బుద్వేల్ విలేజ్. 2007లో మాకు సర్వే చేయడం జరిగింది. మాకు ఎన్ని ఇండ్లు ఉన్నాయి దాని ప్రకారంగా. అప్పుడు 2007లో మా ఫాదర్ వాళ్ళకు ఇంటి ట్యాక్సులు ఏవేవి ఉన్నాయో వాళ్ళకు మాత్రమే సర్వే చేసి 177 పట్టాలకు మాకు ఇవ్వడం జరిగింది. అప్పుడు 323 సర్వే నెంబర్ ప్రకారము 6 ఎకరాల 31 గుంటలలో హనుమాన్ నగర్ కాలనీకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెనక సైడ్ ఉంది సార్, దీనికి 175 వేర్ హౌస్ కోసం అని ఇవ్వడం జరిగింది. కానీ ఈ జీవో రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర పోయి ఆగింది సార్. ఇది జీవో భూమి సరిపోలేదు అంటే ఇక అలాట్మెంట్ చేయలేదు అన్నమాట. ఆ తర్వాత తెలంగాణ సపరేట్, ఆంధ్రప్రదేశ్ నుండి సపరేట్ అయిన వల్ల ఇది జీవో అనేది పెండింగ్ అయిపోయింది సార్. గవర్నమెంట్ జీవో మాకు ఉంది సార్, మాకు ఇది ఆధారం సార్. ఇది గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అయింది. ఇది బీఆర్ఎస్ మార్చినాక ఇట్లా కొంచెం తిరిగిపోయింది అంతే. ఇప్పుడు ఈ బస్సు దేనికి అడ్డం? మూసి కూడా అడ్డం లేదు, దేనికి అడ్డం లేదు. దీని మీద కన్నేస్తే ఎట్లా ఇన్ని ఉండి ఎక్కడ పోవాలి? మూసి కూడా అడ్డం లేదు. మేము మూసి ఏడ ఉన్నది, మా బస్సు ఎక్కడ ఉన్నది? దేనికన్నా అడ్డం ఉన్నామంటే ఏమో అనుకోవచ్చు. మా పిల్లలు ముసలి అవుతారు, మేము ముసలి సచ్చదానికి ఆయన ఇంకా అక్కడ ఇక్కడ అంటే ఎక్కడ పోతాం మేము? సో ఇక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులందరూ కూడా వాళ్ళు జీవో కాపీ కూడా చూపిస్తారు. ఇది 2007లో అప్పుడు ల్యాండ్ కమిషన్ ఆఫ్
చీఫ్ కమిషన్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆనాటికి సంబంధించినటువంటి జీవో. కాకపోతే 323 సర్వే నెంబర్లో 6 ఎకరాల 31 గుంటలకు గాను హనుమాన్ నగర్ కాలనీ ఎంక్రోచ్మెంట్ ఆఫ్ ల్యాండ్ బై వే ఆఫ్ హౌసెస్ అంటూ కూడా ఆనాడు ప్రభుత్వం సర్వే చేసి ప్రిపేర్ చేసినటువంటి జీవో కాపీ ఇది. అయితే దీనికి సంబంధించి ఆ రోజు ఉన్నటువంటి ఇల్లులు ఎక్కువగా ఉండటం, ల్యాండ్ సరిపోకపోవడంతో అలాట్మెంట్ కోసం మరింత ల్యాండ్ కావాలనే ఉద్దేశంతో దీన్ని కొంత ఆపినట్టుగా తెలుస్తుంది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జీవో. సో దీని గురించి కూడా మనం మాట్లాడదాం. ఏంటి ఈ జీవోకి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం ఈ జీవో ఉన్నప్పటికీ కూడా ఎందుకు ప్రభుత్వం మీ మీద రుబాబు చేసే ప్రయత్నం చేస్తుంది? మాకు ఇది 6 ఎకరాల 31 గుంట అప్పుడు ఇచ్చిరంటే మేము జనాభా ఎక్కువ ఉన్నాం. అప్పుడు జనాభా ఇంచుమించు మాకు ఒక 8 ఎకరాల నుంచి 9 ఎకరాలు అవసరం పడుతుంది. మన మేడం గారు ఏమైందో ఒకసారి సర్వే చేసి 175 పట్టాల వరకు అప్పుడు మనకి నెంబర్లు ఇచ్చింది కదా, అంతవరకు చేసింది. మరి చూస్తే జనాభా ఎక్కువైంది కదా అని చెప్పి కొద్దిగా ఆపి, మనకు అప్పుడు ఉమ్మడి ప్రభుత్వం ఉండే, రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు చేసి దాన్ని ఏం చేసి మేడం గారు మన పంచాయతీరాజ్ డొక్కా మాణిక్ ప్రసాద్ ఉన్నప్పుడు వీళ్ళకి సరిపోతుంది ల్యాండ్, ఇంకా కొద్దిగా ల్యాండ్ ఎక్కువ కావాలా, దీంతో పరిశీలించమని ఈ లెటర్ ఏం చేసింది డొక్కా మాణిక్ ప్రసాద్ గారి దగ్గర పంపించింది. ఆయన ఏం చేసి సరే ఈ 6 ఎకరాలు 30 గుంట సరిపోదు కదా, ఇంకొక 8 నుంచి 9 ఎకరాలు ఇస్తే సరిపోతుంది అని చెప్పి ఆయన ప్రాసెస్ చేస్తున్నాం. ప్రాసెస్ చేసినామంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకు విడిపోయినాం. విడిపోవడం ఏమంటే ఈ ఈ పట్టాలు ఆగిపోయినాయి. ఆగిపోవడంలో మరి మన బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి రాగానే మనకి ఇంచుమించు అప్పటికే మనము ఈ 8 ఎకరాలు కాక ఇంకా ఎక్కువ మా పిల్లలు మేము పెద్దగా అయిపోయినాం. మేము పెద్దగా మా పిల్లలు పెద్దగా కావడంలో 300-400 ఉన్నాయి, 600 ఇళ్ళు అయిపోయినాయి. 600 నుంచి 2000, ఇప్పుడు 1500 పబ్లిక్ ఉన్నప్పుడు 2000 పబ్లిక్ అయిపోయినాయి. జనాభా పెరుగుకుంటూ పోతుంది. ఈ జనాభా పెరుగుకుంటే ఏమైందంటే మనకి కేసీఆర్ గారు కానీ మాకు 125 గదులు ఇస్తానన్నాడు. అప్పుడు ఇస్తాను చేసుకోండి, 58-59 మీకు ఇన్ని ఇచ్చేస్తానని కేసీఆర్ గారు చెప్పిండు. ప్రాసెస్ నడుస్తుంది. ప్రాసెస్ నడిచే మూమెంట్లో ఏమైందంటే అంతలోపలే కొద్దిగా వీళ్ళు గవర్నమెంట్ అక్కడ జరుగుతుండే కదా, మేము తొందరపాటులేదు. మాకు మేడం గారు ఏమైందంటే మేడం 7 నుండి అయిపోతుంది, మాకు సబితేంద్ర రెడ్డి గారు ఉంటే మేము సార్ 4 ఏళ్ళు మాకు ప్రకాష్ గారు 7 అని చెప్పి మేడం గారి దగ్గర పోలేము. మేము 2 సార్లు కలిసి ఇంకా మనకి మన ప్రకాశం ఉండి అని చెప్పి మేము అక్కడ ఓకున్నట్ల అన్నతో తిరుగుతున్నాం. అన్న చేయదు మీకు ఇక్కడనే చేపిస్తాం పెడతాం అన్న దాంట్లో మేము పోలేదు. పోనందుకు ఏమైంది ఇది అక్కడనే అయిపోయింది. అయిపోవడంలో మళ్ళీ ఈ గవర్నమెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కన్నుబడింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఈ ఏరియాలో ఇంచుమించు 100 కోట్లకి ఎకరేడా. ఈ 100 కోట్లకి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలనేది ఎవరికేం కాదు, గవర్నమెంట్ తీసుకోద్ది. మూసీ డెవలప్మెంట్ కానీ మా ల్యాండ్ తీసుకుంది. మూసీ డెవలప్మెంట్ కాదు మాకు తీసుకుంటే, ఇదే ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేద్దాం, దీన్ని అపార్ట్మెంట్లకు అమ్మేసుకుందాం. ఇంచుమించు మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం 19 ఎకరాలు ఉంది. 19 ఎకరాలు అంటే 1900 కోట్లు ఇది. ఆ 1900 కోట్ల ల్యాండ్ వీళ్ళకి ఎందుకు ఇవ్వాలా అంటే ఇవ్వద్దని చెప్పి మా ల్యాండ్ తీసేయాలని వీళ్ళు మన రేవంత్ రెడ్డి సార్ చెప్పి తీసేద్దాం దీని అని చెప్పి వీళ్ళకి ఎంఆర్ఓకి ఆర్డీఓకి కలెక్టర్ గారు చెప్తున్నారు. వాళ్ళు కానీ ప్రయత్నం చేసి కలెక్టర్ గారు ఎంఆర్ఓ ఆర్డీఓ లేదు, వాళ్ళు కొన్ని ఏళ్ళు సంది ఉన్నారు, వాళ్ళకి ఇక్కడనే ఇవ్వాలని వాళ్ళు కానీ ప్రయత్నం చేసినారు. ఆయన మరి ఆయన పై లెవెల్ నుంచి ఏమొస్తుందో ఒత్తిడి ఏమో తెలియదు కానీ మీకు ఇచ్చేదే లేదు ల్యాండ్, మేము ఏ విధంగా కాల్ చేస్తాం ఇక్కడ వెళ్ళాలని మా మీద ఒత్తిడి చేస్తున్నారు బాగా. తెచ్చుడులో మేము ఏంటంటే ఇక్కడ ధర్నాలకైనా చేద్దామని మేము బాగా ప్రయత్నం చేస్తున్నాం పబ్లిక్ అందరు కలిసి. మాకు మీ ద్వారా మేము చెప్పేదంటే మా తరతరాల నుంచి ఎన్నో ఉన్నాం, మీ ఛానల్ ద్వారా మాకి ఇక్కడే పట్టాలు వచ్చేది, ఈ జాగా మాకు ఉండేది. అట్లా ఒకవేళ మనం ఎలగొట్టాలంటే ఇక్కడికి మా ప్రాణాలతో పోతారు కానీ ఎవరు ప్రాణాలందరూ వదులుకుంటారు కానీ జాగా వదిలే సమస్య లేదు. మరి ఇది మా రేవంత్ రెడ్డి సార్ గారు చెప్తున్నాము. రీసెంట్ గా బీఆర్ఎస్ పార్టీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ గండిపేటలో ఇస్తే ఆ రోజు మీరు మాట్లాడారు. ఆ రోజు కేటీఆర్ గారు కూడా మీ బస్తీకి వస్తారని హామీ ఇచ్చారు. ఏంటి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మాకు కేటీఆర్ సార్ మమ్మల్ని ఇప్పుడు అసెంబ్లీ వరకు తెచ్చినట్టు ఆయన పుణ్యమే. ఇప్పుడు అసెంబ్లీ వరకు కానీ బయట ఈ ట్రోల్ అవుతుందంటే ఆయన కేటీఆర్ సార్ ఉన్నందుకే మాకు ఎంతో ఇప్పుడు సపోర్ట్ జరుగుతుంది. మా బస్తీ వెలుగులోకి వచ్చింది. లేకపోతే అంత మారుమూలు పడేసి అందరూ ఏన్నో పడేద్దామని చూస్తున్నారు మా బస్తీని. ఇన్ని రోజులు మా బస్తీ పేరు ఎవరు తీసేటోళ్ళు లేరు. మా కేటీఆర్ సార్ మాకు ఈడుండి మీ బస్తీ పోనీయను, మీ బస్తీకి నేను ఇక్కడ మీకు అదే స్థలాల్లో ఇప్పించాలనుకుంటున్నా, సబితక్క గారి ద్వారా మీకు పట్టాలు ఇప్పిస్తా, మీకు ఆన్నే ఇప్పిస్తానని మా కేటీఆర్ సార్ ధైర్యం ఇచ్చి ఆ ధైర్యంతో మేము ఉన్నాము ఇక్కడ. మాకు వాళ్ళు ఇస్తారని మేము కోరుకుంటున్నాము. ఆ విధంగా మా గవర్నమెంట్ కానీ మాకు సహకరించి మాకు పట్టాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఏంటి కేటీఆర్ గారు ఇప్పుడు వస్తా అంటున్నారు ఇక్కడికి, ఏం చెప్తారు? మాకు ధైర్యం ఇవ్వాలి. కేటీఆర్ సార్ వస్తేనే మాకు ధైర్యము. ఆయన రావాలి మా దగ్గరికి, మా పరిస్థితులు ఒకసారి చూడాలి. చూసి మా పరిస్థితి ఎట్లుండో చూస్తే ఆయనకి అర్థం అవుతుంది. మేము ఎంత గరీబోళ్ళం ఉన్నామో వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఆయన వచ్చి మమ్మల్ని పరిస్థితిని చూసుకొని మాకు ఎప్పటికీ సపోర్ట్ చేయాలి. మాకు ఇండ్ల పట్టాలు ఇచ్చేదాకా ఆయన సపోర్ట్ మాకు కావాలి. మేము అదే కోరుకుంటున్నాం సార్. మేము నుంచి వెళ్ళిపోతే మున్సిపాల్లో పనిచేసేవాడు ఎవరు 300-400 మంది మా దగ్గర మున్సిపాల్ నుంచి ఉంటారు పనిచేసేవాడు. మున్సిపాల్లో ఇళ్లలో పనిచేసిన మొత్తం హనుమాన్ నగర్ నుంచి ఈ ఏరియా ఏడు పాస్ పడిపోతుంది. మేము ఏ నుంచి వెళ్ళిపోయినాం అనుకో మున్సిపాల్ ఎత్తేటోళ్ళు ఉండరు, ఏ ఇళ్లలో పనిచేసేటోళ్ళు మా నుంచి ప్రతి ఒక్క పెద్దవాళ్ళందరూ మా వాళ్ళ నుంచే బతుకుతున్నారు. పెద్దవాళ్ళ ఇళ్ళలో శుభ్రత అంటే మేమే చేస్తున్నాం. వాళ్ళ ఇళ్ళలో శుభ్రత కానీ రోడ్లు శుభ్రత కానీ ప్రతి ఒక్కటి మేమే చేసి క్లీన్ చేస్తున్నాం. మా ద్వారానే ఈ చుట్టుపక్కలంతా సగము కాలనీలు మా ద్వారానే
క్లీన్ శుభ్రం అవుతున్నాయి. యాక్చువల్ ఏంటంటే ఈ ఊరు కంటే వెనుకొచ్చిన ఊర్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఉప్పరపల్లి కావచ్చు, చింతలమెట్టు కావచ్చు, జలాల్ బాబు నగర్ కావచ్చు, డైరీ ఫామ్ కావచ్చు, మన రాజేంద్ర నగర్లో మాణికమ్మ కాలనీ కావచ్చు, ఇక్కడ గాంధీనగర్ కావచ్చు, చుట్టుపక్కల ఏరియాలన్నీ కూడా మాకంటే ఒక 20 ఏళ్ళ కింద, అంటే మొన్న వచ్చినాయి ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారు ఇప్పుడు, అవన్నిటికీ పట్టలు వచ్చేసినాయి. మాకు ఇవ్వడానికి ఏంది అని మేము ప్రతిసారి అడగడం జరుగుతుంది అధికారులను కూడా. వాళ్ళు రెస్పాన్స్ కావడానికి రీజన్ ఏందో మాకు తెలియదు. కాకపోతే ఉన్న లోకల్ ఎమ్మెల్యే కూడా ఏందంటే మాకు కరెక్ట్ సపోర్ట్ ఇవ్వట్లేదు. ఇక్కడ ఈ ఊరు చూస్తే ఏమనిపిస్తుందంటే పల్లెటూర్లలో తండలు పోతే ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంది ఇక్కడ వాతావరణం. మేము సిటీకి దగ్గర హైదరాబాదు, అంటే మున్సిపల్ అంటే లోకల్ హైదరాబాద్లో ఉన్నట్టే ఉంది, కానీ మేము ఒక మారుమూల గ్రామంలో నల్లమల అడవుల్లో ఉన్నట్టు మా బతుకులు అట్లా ఉన్నాయి. ఒకసారి దయచేసి మీ ద్వారా మేము కోరుకుంటున్నాం ఏంటంటే మా అందరికి ఇక్కడనే స్థిరంగా ఒక 125 గజాలు మంచికిచ్చి మాకు ఇది ఏమైనా చేసుకోమని వాళ్ళను ఒక మూలకు జరిపి అమ్ముకుంటాడా ఇంట్లో ఏమైనా చేసుకోను, మేము ఇబ్బంది పెట్టాం. కానీ మాకు ఏది ఇవ్వకుండా చేస్తా అంటే మాత్రం మేము వ్యతిరేకిస్తాం, ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఇది ఏం కానీ మా ప్రాణాలు పోని ఇంకా ఏదైనా కానీ దేనికి ఇక్కడి నుంచి అయితే కదిలేదు లేదు. మేము అసలు ప్రాణాలు పోవడానికే సిద్ధంగా ఉన్నాము. ఇంకెట్ట కదులుతాం మేము, కదిలే ప్రసక్తే లేదు ఏదేం కానీ. మేము అందరం అది కూడా చెప్పినాము, ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టర్ అందరికి ఇదే చెప్పినాము. ఇప్పుడు మీకు కూడా అదే చెప్తున్నాం. మీరు మాకు మీరు ఎంత సపోర్ట్ చేసి ఈ రకంగా మా ఊరికి వచ్చి మా బాధలు మీరు తెలుపుకుంటున్నారు కాబట్టి తెలుసుకొని అక్కడ పై వాళ్ళకి తెలుపుతారని మీ ద్వారా వినిపిస్తున్నాను. థ్యాంక్ యూ. సో ఇది ఇక్కడ బస్తీ వాసులందరూ చెప్తుంది. సో ఇదే హనుమాన్ నగర్ లో మనం 83లో ఇంద్రారెడ్డి గారు వేసినటువంటి స్టాచ్యూని చూసాం. అట్లాగే సవితా ఇంద్రారెడ్డి గారు స్కూల్ కోసం వేసినటువంటి స్టాచ్యూని కూడా చూసాం. ఇదే ఇప్పుడున్నటువంటి ప్రెసెంట్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ 2018లో వేసినటువంటి శిలాఫలకం చూస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత 2007లో జీవో తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివేజ్ బోర్డు వీళ్ళకి నీళ్ళ కనెక్షన్ల కోసం కూడా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ 2018లో ఇక్కడ శిలాఫలకం వేసినటువంటి పరిస్థితి. లేయింగ్ ఆఫ్ 160/110 mm డయా హెచ్డిపి వాటర్ సప్లై పైప్ లైన్ ఇన్ హనుమాన్ నగర్ అండర్ ట్యాంకర్ ఫ్రీ బస్తీ బుద్వేల్ సెక్షన్ అంటూ కూడా వేసినటువంటి పరిస్థితి. ఆ రోజు ఇదే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడే ఆ రోజు ఇక్కడ శిలాఫలకం వేశాడు. కానీ ఇప్పటిదాకా వాటర్ కనెక్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు అదే ఎమ్మెల్యేనే వీళ్ళు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలనే ఒక రుబాబ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి మాట్లాడదాం. ఏంటి బ్రదర్, ఆ ఎమ్మెల్యేనే ఇక్కడ శిలాఫలకం వేశాడు, ఇప్పుడు అదే ఎమ్మెల్యే ఇక్కడ ఖాళీ చేయించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నారు ఒక్కటే నెలలు వచ్చి ఒక నల్ల తీసుకొచ్చి కిందికి తీసుకొచ్చి 2 నల్లలు తీసుకొచ్చి అక్కడ దాకా పెట్టేసిండు కదా. అప్పటి నుంచి మళ్ళీ ఇక్కడ వచ్చింది లేదు, ఎన్నిసార్లు అయినా రెస్పాన్స్ లేదు. వస్తున్నాం అంటే చేస్తున్నా, మాట్లాడుతున్నా, అవుతుంది అని చెప్తుంది తప్ప అప్పుడున్న గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వమే మాకు ఈ ఇంట్లో ఉండాలని చెప్పి మాకు సౌకర్యం ఇచ్చింది. 20-30 ఏళ్ళ కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడానికి అవకాశం ఇచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని తీసేయాలని చూస్తుంది. దయచేసి మాకు ఉండకాండి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మొత్తం ఇక్కడి నుంచి కదిలే పరిస్థితి లేదు. ప్రభుత్వం మా మీద జబర్దస్త్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మేము 60 ఏళ్ళ నుంచి ఉంటున్నాం, మాకు నివాస హక్కులు ఉంటున్నాయి కాబట్టి మాకు ఇక్కడే పట్టాలు ఇవ్వాల్సిందే అంటూ కరాఖండ్గా చెప్తున్నారు. కాబట్టి చూద్దాం ఏం జరగబోతుందో భవిష్యత్తులో. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇదే మాదిరిగా చేస్తుందా, లేదంటే కనుక త్వరలోనే కేటీఆర్ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో కూడా హనుమాన్ నగర్ వస్తారంటూ కూడా కేటీఆర్ ఇచ్చినటువంటి మాట ప్రకారం మొన్న అసెంబ్లీలో సమావేశంలో మాట్లాడారు. మరోవైపు సవితా రెడ్డి గారు కూడా దీని మీద పదే ప్రస్తావన చేస్తున్నారు. అంటే మూసీకి సంబంధం లేకుండా కూడా బస్తీని ఎందుకు ఖాళీ చేయించాలనే వ్యవహారంలో ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నటువంటి నేపథ్యంలో చూద్దాం ఏం జరగబోతుందో. కెమెరామెన్ నాయక్తో రాజేష్, హనుమాన్ నగర్ నుంచి.